హాయ్, దిస్ ఇస్ శ్రవణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? అండ్ చాలా రోజుల తర్వాత డెమోలీ రైడ్ ఈరోజు ఫైనలీ కుదిరింది. చాలా రోజులు కాదు, చాలా మంత్స్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక 5 months తర్వాత లాంగ్ రైడ్కి వెళ్తున్నాను నేను. ఆల్రెడీ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది. ఎందుకు ఫ్రంట్ బ్రేక్ సౌండ్ వస్తుంది అనమాట. ఎప్పుడు బైక్ ఇప్పుడు ప్రాబ్లం ఇవ్వదు. ఫ్రంట్ బ్రేక్ ఎందుకో సౌండ్ వస్తుంది, నాకే తెలీదు. యాక్చువల్లీ నేను రేర్ బ్రేక్ అనేది చేంజ్ చేయించాను. ఇంకా ఫ్రంట్ బ్రేక్ కొంచెం టైం ఉందని చెప్పారు. సో నేను ఏంటంటే వదిలేసాను అనమాట, చేంజ్ చేయకుండా. అండ్ ఈరోజు రైడ్ అయితే మాత్రం నేను రోహిత్ వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇంకో ఫ్రెండ్ రావాలి, కానీ తను రాలేకపోయాడు అన్ఫార్చునేట్గా. యాక్చువల్లీ రోహిత్ అయితే ఇంతకుముందు ఒక 2-3 times అయితే విజిట్ చేశాడు దెయ్యం వల్లి. అండ్ ఇదైతే మాత్రం సచిన్ జంక్షన్. ఇది నా ఫస్ట్ జాబ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. అంటే ఎక్కువ రోజులు చేయలేదు, మహా అయితే ఒక 4 months చేశాను ఇక్కడ. తర్వాత మానేశాను. నా ఫస్ట్ జాబ్ వచ్చేసి కాన్సెంట్రిక్స్ అవుతుంది. అందులోనే దగ్గర నేను ఒక 3 years చేశాను అనమాట. అంతకన్నా ముందు కొన్ని జాబ్స్ చేశాను, కానీ చిన్న చిన్న అవి ఏంటంటే 1 month 2 months చేసినవి తప్ప అంతకుమించి ఎక్కువ చేయలేదు అవి. కాన్సెంట్రిక్స్లో నేను 2014లో జాయిన్ అయితే 2017లో రిజైన్ చేశాను. అది కూడా ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జాబ్ అనేది జాయిన్ అయ్యాను లాక్డౌన్ టైంలో. అండ్ ఇదైతే మద్దిలపాలెం ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ టైం అయితే బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇదొకటి ఎన్ఏడి ఒకటి వచ్చాడు. 4:30 అవుతుంది. మా ఇంటి దగ్గర నుంచి 4 hours 39 minutes చూపిస్తుంది. మరి ఇక్కడ నుంచి కూడా ఒకసారి మ్యాప్ ఆన్ చేసి. అండ్ మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఎగ్జాక్ట్గా 4:30 అయింది. హనుమంతరావు జంక్షన్ దగ్గర ఉన్నాం అనమాట. చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తున్నాం మేము. ఇది సెకండ్ టైం ఎర్లీ మార్నింగ్ అయితే. అండ్ స్టార్ట్ అయినాం మరి. కరెక్ట్గా టైం 5:26 అయింది. విజయనగరం సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాం. అండ్ నేనైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు విజిబిలిటీ కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే నేను స్పెట్స్ యూస్ చేస్తాను కదా. దానివల్ల ఏమవుతుందంటే నాకు ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తే నాకు ఆ విజిబిలిటీ అనేది అంతగా ఉండడం లేదు. సో రోహిత్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. నేనే కొంచెం అండ్ సిటీలోనే ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అన్నమాట. సో కొంచెం చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు లారీస్ వస్తాయి కదా, వాళ్ళు హైబీమ్ ఆన్ చేసుకొని వస్తున్నారు. సో నాకేమవుతుందంటే నాకేం అంతగా కొంచెం విజన్ అనేది తగ్గుతుంది. సో మనం అలాంటప్పుడు ఏంటంటే 80-90 ఉన్నప్పుడు 80-90లో వెళ్ళకూడదు. మనం బైక్ ఎంత స్పీడ్లో కంట్రోల్ చేసుకోగలమో ఆ స్పీడ్లో వెళ్తే మంచిది, చాలా బెస్ట్ అది. లేదంటే సడన్గా మీకు హోర్డింగ్స్ వస్తాయి. మీకు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పెడతారు కదా పెద్ద పెద్ద హోర్డింగ్స్, అవి సడన్గా కనిపిస్తాయి అన్నమాట. సో మనకేంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ పాట్ హోల్స్ కూడా మీకు కనిపించవు అలాంటప్పుడు. అదే కొంచెం లైటింగ్ వచ్చి ఉంటే మాత్రం బాగున్నాను. అసలు లైటింగ్ అనేది లేదు కదా. ఆపోజిట్ వెహికల్స్ లైటింగ్ వల్ల కొంచెం విజన్ తగ్గుతుంది. కానీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది. వేరేగా స్పెక్టికల్స్ ఏమైనా చేయించుకుంటే ఈ నైట్ టైం డ్రైవింగ్ కోసం చేయించుకోవచ్చు. కాబట్టి మళ్ళీ అమౌంట్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ దానికోసం మళ్ళీ 2000-3000 పెట్టుకోవాలి. వాడు చూడండి ఎలా వస్తున్నాడు.
నాకు తెలిసి రోహిత్ ఆగిపోయి ఉంటాడు ఎక్కడో. అబ్బా, ఇది విజయనగరంలో చిన్న ఫ్లైఓవర్ ఇది. అండ్ సారీ, రైట్ సైడ్ వెళ్తే మీకు విజయనగరం, అండ్ దియోమల్లికి వచ్చేసరికి లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. నేను ఏంటంటే విజయనగరం క్రాస్ చేసి చాలాసేపు అయింది, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:05 అయింది. అండ్ ఇది సమ్వేర్, ఇదేదో విలేజ్. లొకేషన్స్ బాగుంటాయి. ఇక్కడ గోప్రో ఆన్ చేశాను. అండ్ ఇంకేంటంటే పాట్ హోల్స్ సరిగ్గా ఉన్నాయి. ఇది ఎలా ఉందంటే సోలో రైడ్లా ఉంది నాకు, ఎందుకంటే రోహిత్ చాలా ఫ్రంట్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే బైక్ని 200cc కదా ఇది, ఎప్పుడైతే హార్డ్గా పుష్ చేస్తామో 90-100 దగ్గరికి వెళ్తామో, సో కనీసం 1 అవర్కి ఒకసారైనా 3 minutes or 5 minutes కొంచెం ఇంజిన్ ఆఫ్ చేస్తే చాలా మంచిది. అంటే కొంచెం లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మాత్రం లైటింగ్ వచ్చింది, రోడ్డు కొంచెం క్లియర్గా ఉంది. ఇటు ఎటో తిప్పుతున్నాడు తెలియట్లేదు, పాములా తిప్పుతున్నాడు లారీని. మనం ఇటు నుంచి ఆర్డర్ చేయడం మంచిది అనుకున్నా. ఓకే, విలేజ్లో టిఫిన్ సెంటర్లు బాగుంటాయి ఎర్లీ మార్నింగ్. విలేజెస్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెంటర్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. విలేజ్లో ఎప్పుడైనా మార్నింగ్ టైం తింటే మీకు వేడివేడిగా ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ ఆర్ కొబ్బరి చట్నీ తెస్తారు. మోస్ట్లీ బొంబాయి చట్నీ ఉంటుంది, కొబ్బరి చట్నీ కూడా తక్కువ, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఆ టేస్ట్ అనేది మీకు సిటీలో మీరు ఎక్కడ తిన్నా రాదు. అది దియోమల్లికి మేము సెకండ్ టైం ఇది వెళ్ళటం. ఫస్ట్ టైం వెళ్ళాం కానీ ఆ రోజు డ్రైవింగ్ ఆఫ్ రోడ్ కష్టమైపోయింది, ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది అనమాట. సో డ్రైవింగ్ అనేది చాలా కష్టమైంది. అందులో కూడా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే డ్రైవింగ్ కాదు కానీ యాక్చువల్లీ ఏం తెలియలేదు ఆ రోజు, అస్సలు ఏం తెలియలేదు. మార్నింగ్ అప్పటికే చాలాసార్లు బ్రేక్ఫాస్ట్కి ఆగుదాం అనుకున్నాం, కానీ ఆపలేదు అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోయారు. సో దానివల్ల ఏంటంటే ఆకలికి ఇంకా నేను కూడా ఇంకా గివప్ ఇస్తాను ఆ రోజు. యాక్చువల్లీ నాతో పాటు అప్పుడు ఎవరు వచ్చారంటే రోహిత్ ప్లస్ సంతోష్ వచ్చారు. యాక్చువల్లీ నాకంటే వాళ్ళే బాగా ఆఫ్ రోడ్ డ్రైవ్ చేశారు ఆ రోజు. నేను ఇంకా నా బైక్ చాలా వరకు స్కిడ్ అయింది ఆ రోడ్స్లోని. అయినా సరే నేను వెళ్దాం అనుకున్నాను, బట్ ఏం తినకపోయేసరికి ఇంకా ఆగిపోయామంట ఆ రోజు. అండ్ ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి ఈరోజు ఎలా లేదైనా సరే వెళ్ళిపోవడం తప్ప ఇంకా వేరే గివప్ చేయడానికి ఛాన్సే లేదు ఈసారి మాత్రం. గురించి ఆగాం. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం ముందున ఒక హోటల్ ఉంది, అక్కడ తిన్నాం. అండ్ ఇటువైపు వెళ్తే మీకు రామభద్రాపురం అనమాట ఆ రోడ్డు. అండ్ ఇది బైపాస్. ఇది అటువైపు వెళ్తే రామభద్రాపురంలోకి వెళ్ళొచ్చు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుంది కదా, అంటే ఇలా బ్యారికేడ్స్ వేసి ఉన్నాయి. అండ్ ఈ బ్యారికేడ్స్ దగ్గర మీరు ఏంటంటే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట దియోమల్కి వెళ్ళడానికి. అంటే కోరాపుట్ రోడ్ ఇది. గోప్రో 8తో మీడియం మోడ్ ఎప్పుడైతే కనెక్ట్ చేసి యూస్ చేస్తున్నారో అలాంటప్పుడు ఏం చేయాలంటే కెమెరా వన్స్ ఆన్ చేసిన తర్వాత ఒక 2-3 seconds వెయిట్ చేయాలన్నమాట. 2-3 seconds వెయిట్ చేసిన తర్వాత రికార్డింగ్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మీకు ఏ డిస్టర్బెన్స్ కూడా రావడం లేదు. అలా కాకుండా వెంటనే ఆన్ చేసిన వెంటనే రికార్డింగ్ బటన్ ప్రెస్ చేస్తే మాత్రం వాయిస్ ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది. నేనైతే అబ్జర్వ్ చేసింది అదే. అండ్ చూడాలి మరి అదా కాదా. జస్ట్ ప్రజెంట్ అయితే మాత్రం నేను ఆ పని చేస్తాను. వన్స్ గోప్రో ఆన్ చేసిన తర్వాత ఒక 2-3 seconds వెయిట్ చేసిన తర్వాత రికార్డింగ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే వాయిస్ ఇప్పటివరకు చెక్ చేసుకున్నాను, వాయిస్ అయితే ఏ డిస్టర్బెన్స్ కూడా లేదు. అండ్ కెమెరా యాంగిల్ కూడా సరిపోయిందనమాట.
అండ్ ఇలా బెండ్ అయితే మాత్రం కొంతవరకు హ్యాండిల్ కనిపిస్తుంది. ఇలా స్ట్రైట్గా అంటే కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నాను అనుకోండి, కొంచెం చాలా వరకు కవర్ చేస్తుంది అనమాట. అండ్ ఇలా ఓపెన్ స్పేస్లోని రికార్డ్ చేస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అనేది గోప్రోలో. అండ్ ఇప్పటివరకు అయితే మాత్రం చాలా స్లోగా వెళ్దాం. ఇక్కడ నుంచి కొంచెం లైటింగ్ అనేది వచ్చింది కదా, ఇక్కడ నుంచి మినిమం ఒక 85-90 మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఈసారి అయితే మాత్రం నేను రోహిత్ని మిస్ అవ్వను. ఇందాక నేను మిస్ అయిపోయాను అనమాట. నాకు చెప్తున్నాను కదా, స్పెట్స్ యూస్ చేస్తాను కదా, నాకు విజిబిలిటీ లేక రోహిత్ని మిస్ అయిపోయాను. అండ్ ఇప్పుడైతే మాత్రం కొంచెం స్లో అయ్యాను, ఎందుకంటే లాగింగ్ చేస్తున్నాను కదా. ఇలా లాక్ చేస్తూ మళ్ళీ 90లో వెళ్ళాలంటే కొంచెం నాకు ఇబ్బంది. నాకు ఇంకా అంత బాగా అలవాటు లేదు. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా చాలా రష్గా ఉందన్నమాట. ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి. లేంద్ర బాబు ఇలా ఉన్నాయి. ఓకే, ఇది ఐ థింక్ సాలూరు. సాలూరు సాలూరు ఇది. నేను గజపతి నగరం అనుకున్నాను. అమ్మా, ఈ ఊరి పేరు ఏం పేరు? ఆ రోజు చూసాము. దండిగాం. దండిగాం అంట. ఏంట్రా అని చూసాను. గోప్రో ఏంటంటే బ్యాటరీ అయిపోయింది, కంప్లీట్ బ్యాటరీ. సెకండ్ బ్యాటరీ పెట్టాను. రోహిత్ బండ బూతులు తిట్టుకుంటాడు. ఆల్రెడీ ఇక్కడ కొంచెం వెయిట్ చేశాడు. అండ్ దేవుడి దేవాల ఇది కంప్లీట్ ఆఫ్ రోడ్ అంతా కవర్ చేస్తే చాలు. యాక్చువల్ టీ తాగినప్పుడు కొంచెం ఛార్జింగ్ పెట్టేవలసింది.
ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 20 మినిట్స్ ఉంటుందన్నమాట. ఈ ఆఫ్ రోడ్ వైపు రావాలంటే సాలూరు దగ్గర రైట్ తీసుకొని అలా స్ట్రైట్గా వచ్చేస్తే మీకు దండిగం అనే ఊరు వస్తుంది. అక్కడ రైట్ తీసుకోవాలి. అక్కడ రైట్ తీసుకున్నాక ఈ ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ చాలా వరకు సిమెంట్ రోడ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ స్ట్రెచ్ అనేది ఆఫ్ రోడ్ ఉంటుందన్నమాట. మైక్ అయితే కనెక్ట్ చేశాను, బట్ ఎందుకో రికార్డ్ అవ్వలేదు మైక్ అనేది. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న విలేజ్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే వర్షాలు ఏమీ లేవు కాబట్టి బైక్ మీద వస్తే చాలా ఈజీగా వచ్చి అనమాట. ఆ సుంకి ఘాటి కంటే ఇది చాలా ఈజీ. ఈ రోడ్ అనేది చాలామంది కష్టం అనుకుంటారు. చాలా ఎక్కువగా వర్షాలు పడితే ఇటువైపు బైక్ మీద రావడం కూడా చాలా కష్టం. ఎందుకంటే బైక్ అనేది చాలా వరకు స్కిడ్ అయిపోతుంది. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ క్రాసింగ్లు కూడా ఉంటాయి. అండ్ కార్స్ గురించి మాట్లాడితే ఎస్యూవీ అయితే ఎప్పుడైనా వచ్చేవచ్చు. బట్ నార్మల్ కార్స్ అయితే అది డ్రైవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ వర్షాలు పడేటప్పుడు నార్మల్ కార్స్ మీద అసలు రాకూడదు. ఎస్యూవీ అయితే ఎప్పుడైనా మీకు ప్రాబ్లం ఉండదు. లాస్ట్ టైం ఈ రోడ్లో వచ్చినప్పుడు అయితే ముందు రోజు చాలా ఎక్కువ వర్షం పడింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఎందుకంటే మెయిన్ నా బైక్ అయితే చాలా వరకు స్కిడ్ అయింది. ఇది చిన్న వాటర్ క్రాసింగ్ ఇది. బట్ వర్షాలు పడితే మాత్రం ఇది మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది అన్నమాట. క్రాస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు దియోమల్లి రావాలనుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ఆఫ్ రోడ్ ప్రిఫర్ చేయండి. సుంకిఘాటి వద్దు, ఎందుకంటే సుంకిఘాటి చాలా దరిద్రం. అండ్ ఈ ఆఫ్ రోడ్ అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. హ్యాపీగా మీకు షార్ట్ 30 or 25 km కూడా తక్కువ పడుతుంది ఇటువైపు వస్తే. వన్స్ ఈ ఆఫ్ రోడ్ క్రాస్ అయిన తర్వాత మీకు ఒక తార్మాక్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు చూడాలి, చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వన్స్ ఈ రోడ్డు అయిపోయిన వెంటనే ఆ రోడ్డు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ క్రాసింగ్. లాస్ట్ టైం అయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఏం కాకుండా క్రాస్ చేశాను. రెగ్యులర్గా ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేయడం వల్ల కూడా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సో ఆఫ్ రోడ్లో ఇప్పుడు అవాయిడ్ చేయకూడదు, ట్రై చేయాలి మ్యాక్స్ టు మ్యాక్స్ వెళ్ళటానికి. మంచి మంచి ప్లేస్లు అవి చూపిద్దామని కెమెరా ఆన్ చేశాను. అబ్బాబ్బా, లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవి ఎందుకు చూపించలేదురా బాబు, ఇంత మంచి ప్లేసులు, ఎంత బాగుంది. ఇదంతా కట్ చేస్తారు. చాలామంది లాగ్స్లు ఇవేమి చూడలేదు నేను. ఉంచడానికి అవదా, లీనియర్ అవ్వట్లేదు. అబ్బాబ్బా, ఏమున్నాయి ప్లేసులు, ఎక్సలెంట్గా ఉన్నది ఈ రోడ్డు అయితే మాత్రం. నాకైతే మాత్రం బాగా నచ్చింది ఇది, ఈ రోడ్డు అయితే మాత్రం. అంటే నా కోసం ఈరోజు రోహిత్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ నేను లేట్ చేస్తూనే ఉన్నాను ఈరోజు. దియోమలి అంటే హిల్ పాయింట్ ఒకటే చూపించారు, బట్ ఈ రోడ్డు చూపించలేదు. ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది రోడ్డు అనేది. అక్కడ మీకు ఎప్పుడు చెప్తాను కదా, స్టెప్ ఫార్మింగ్ ఇదే. అబ్బాబ్బాబ్బాబ్బా, చల్ల గాలి తగులుతుంది. దాని మీద రోడ్డు ఎంత బాగుంది. ఆహా, అక్కడ చూసారా ఫాగ్ అది. రోహిత్ అక్కడ ఉన్నాడు. ఫ్యూల్ అయితే ఇంకా 4 points ఉంది. నాకు తెలిసి రిటర్న్లో ఎక్కడైనా ఫ్యూల్ కొట్టించాలి.
కనిపిస్తుంది కదా, అదే దిగాం మళ్ళీ. అండ్ ఇది ఒక పాయింట్ అనమాట. అబ్బబ్బబ్బబ్బా, లొకేషన్ ఇటువైపు ఎక్సలెంట్గా ఉంది. అయినా ఈరోజు పైసా వసూలు. లొకేషన్ అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఇంతకుముందు చాలా గ్రీన్గా ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో ప్లేస్ అనేది కొంచెం బాగాలేదనమాట. దీని మీద వనజంగ్ ఇంకా బాగుంది, ఇది కొంచెం చాలా పాడు చేసేస్తున్నారు ప్లేస్ అనేది. అదంతా చూసారా, ప్లాస్టిక్ పడిచేశారు. అండ్ ఇది యాక్చువల్లీ ఇంతకుముందు అంట కంప్లీట్ ఫాగ్తో ఉండేదట, అసలు ప్లేస్ కనిపించేది కాదట. అండ్ అటువైపు యాక్చువల్లీ అదొక వ్యూ పాయింట్, అండ్ మేమైతే ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నా. బట్ అటువైపు అనమాట వ్యూ పాయింట్, అటువైపు ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నా. బట్ రోడ్ అనేది క్లోజ్ చేసి ఉంది, బై వాక్ వెళ్ళాలి. మీకు చూపిస్తాను అది. యాక్చువల్లీ ఇది రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఈ రోడ్ అనేది ఇలా పైకి అక్కడ ఆ పైన మీకు చూపిస్తాను కదా, అక్కడ లాస్ట్ వ్యూ పాయింట్ ఉంది. వైట్ కలర్ కనిపించట్లేదు కెమెరాలో. అండ్ ఆ పైన అదే ఎండింగ్ పాయింట్. అది యాక్చువల్లీ ఇప్పుడు క్లోజ్ అయ్యింది, బై వాక్ వెళ్ళాలన్నమాట. కానీ వనజంగిలాగా సేమ్ 9:30 అయిపోయింది కదా, ఇప్పుడు పైకి వెళ్ళామంటే డీహైడ్రేట్ అయిపోతాం. వాటర్ కూడా పట్టుకోలేదు ఈరోజు. అండ్ ఇవ్వండి అలా వచ్చాం ఆ రోడ్లో. అంటే ఎక్కడ చూసినా ఇక్కడ చాలా పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాయింట్కి వెళ్తాం, కనిపిస్తుంది కదా. మళ్ళీ వచ్చిన వే అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎలా అంటే రోడ్డు కటింగ్ చేసేటప్పుడు కర్వ్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే బాగా హై పాయింట్లా కనిపించింది అనమాట. చాలా బాగుంది. నేను అందుకే చాలా వరకు ఆగి ఆ గోపురం ఆన్ చేసి ఆఫ్ చేసి అలా వచ్చి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఎలా ఉందంటే బాగా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, బాగా పొల్యూట్ చేసేస్తున్నారు అనమాట. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పడిచేసారు చాలా వరకు. ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటున్నారు. సో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అనమాట. అదే డస్ట్బిన్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ తెచ్చుకొని మొత్తం అంతా తినేసిన తర్వాత, మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే డస్ట్ ఉంటుందో అదంతా ఒక కవర్లో పడేసి ఇంటికి తీసుకెళ్ళిపో. దారిలో ఎక్కడైనా డస్ట్బిన్స్ ఉంటాయి కదా, అక్కడ పడేస్తే బాగుండు. బట్ ప్లేస్ అయితే మాత్రం చాలా వరకు పాడు చేస్తున్నారు. అండ్ మేము నెక్స్ట్ అయితే మాత్రం ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, కనిపిస్తుందో ఓకే, ఆ పైన ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటాం. అండ్ రోహిత్ అయితే ఈరోజు ఏం లాక్ చేయడం లేదు, బట్ బైక్ డ్రైవింగ్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు.
ఒకసారి చూడాలి. దేవమల్లికి థర్డ్ టైం రావడం, ఇది సెకండ్ టైం కూడా కాదు, థర్డ్ టైం. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం క్లైమేట్ తను వచ్చినప్పుడు మాత్రం చాలా యాక్చువల్లీ మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏంటంటే రెయినీ సీజన్లో రండి ఎవరైనా రావాలనుకుంటే. అండ్ ఒరిస్సా వెదర్ ఉంటుంది కదా, వెదర్ రిపోర్ట్ గూగుల్లో ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి వచ్చారంటే మీకు ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రజెంట్ కూడా కొంచెం బాగుంది, బట్ అంత యావరేజ్ అనమాట చెప్పాలంటే యావరేజ్. అంత వనగంజి అయితే మాత్రం చాలా బాగా నచ్చింది, వనజంగి అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇదైతే కొంచెం యావరేజ్ అనమాట. కానీ చెప్పాను కదా ఇంతకుముందు అయితే మాత్రం ఇది అసలు ఏం కనిపించదట, ఫాగ్తో కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉంటుందట. బట్ ఇప్పుడు అంతగా లేదనమాట. ఇప్పుడైతే మేము ఆ వ్యూ పాయింట్ అక్కడికి వెళ్తున్నాం. క్యాంపింగ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి 7 o'clock అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ చాలామంది క్యాంపింగ్ చేసే ప్లేస్కి ఏంటంటే కర్ణాటక, బెంగళూరు, ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది వచ్చారనమాట. యాక్చువల్లీ 4-wheeler మీద వచ్చారనమాట, 2-wheeler కాదు. 2-wheeler అయితే ఒకటే చూసాం, తను బెంగళూరు అంట, మేబీ వైజాగ్ ఫ్రెండ్స్తో తను వచ్చాడు. అండ్ 4-wheelers అయితే మేము 4 or 5 vehicles చూసామన్నమాట. అండ్ క్యాంపింగ్ అయితే మాత్రం చాలామంది చేసుకుంటున్నారు ఇక్కడ. ఓన్ అనమాట, క్యాంపింగ్ సైట్స్ అంటూ ఏం లేవు, ఆర్గనైజర్స్ అలాంటివి లేనట్టున్నాయి. ఎందుకంటే ఇక్కడ హోర్డింగ్స్ కానీ అలాంటివి ఏం లేవు, జస్ట్ సెల్ఫ్ క్యాంపింగ్ చేసుకుంటున్నారు. టెంట్స్ అవి తెచ్చుకొని సెల్ఫ్ కుకింగ్ అది చేసుకుంటున్నారు అనమాట. అండ్ నా బ్యాక్ సైడ్ లొకేషన్ ఆఫ్ రోడ్ వైపు వచ్చాం కదా, ఇప్పుడు రిటర్న్ సుంకి ఘాట్ వైపు వెళ్తున్నాం.